నమస్కారం. నేను డాక్టర్ ఆకాంక్ష్ దుబే, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, తారా సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, గచ్చిబౌలి, హైదరాబాద్. ఈరోజు మనం చర్చించేది మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్: వాకింగ్ చేయొచ్చా? నీ ఆర్థరైటిస్ పెయిన్లో వాకింగ్ చేయొచ్చా? వాకింగ్ చేస్తే ఉపయోగం ఉంటుందా? దీని ఆన్సర్ అవును, ఎస్, వాకింగ్ చేయాలి. వాకింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈరోజు టాపిక్లో మనం చర్చిద్దాం ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఏంటి, ఎలా చేయాలి. నీ ఆర్థరైటిస్ అనేది మనము ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఇట్స్ అ క్రానిక్ ప్రోగ్రెసివ్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఇది ప్రతి ఒక్క జాయింట్కి ఎఫెక్ట్ పడుతుంది. ప్రతి ఒక్క జాయింట్లో కార్టిలేజ్ ఎరోజన్ కానీ, జాయింట్ స్పేస్ తగ్గిపోవడం కానీ ఇవన్నీ అవుతూ ఉంటాయి. దీనివల్ల పెయిన్, స్వెల్లింగ్, ఇన్ఫ్లమేషన్, స్టిఫ్నెస్ ఇవన్నీ రావచ్చు. ఎప్పుడైతే ఈ పెయిన్, స్వెల్లింగ్, ఇన్ఫ్లమేషన్ వస్తాయో దీనివల్ల నడవడం అన్నది చాలా ఇబ్బందికరంగా అయిపోతుంది. రోజువారీ కార్యక్రమాలు చేయడం చాలా ఇబ్బందికరంగా అయిపోతూ ఉంటుంది. ఆర్థరైటిస్కి ఇప్పుడు దాకా పర్మనెంట్ క్యూర్ అయితే లేదు, కానీ మనము ఆ నొప్పిని, పెయిన్ని కొద్దో గొప్ప మనం తగ్గించుకొని ఆర్థరైటిస్ని మనకు ఎఫెక్ట్ అవ్వకుండా చేసుకోవచ్చు. వాకింగ్తో అయ్యే అడ్వాంటేజెస్ ఏంటి? మొట్టమొదటి వాకింగ్తో అయ్యే అడ్వాంటేజ్ ఇన్ఫ్లమేషన్ తగ్గడం. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు తగ్గడం. ఎప్పుడైతే మనం వాకింగ్ చేస్తూ ఉంటామో మన మోకాళ్ళకి రక్త సరఫరా అన్నది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే రక్త సరఫరా పెరుగుతుందో అప్పుడు వాపు అన్నది తగ్గుతూ ఉంటుంది. దానివల్ల మనకు ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. దానివల్ల మనకు నొప్పి కూడా తగ్గుతూ ఉంటుంది. రెండోది, మనకు స్టిఫ్నెస్ ఇంకా స్వెల్లింగ్ కూడా తగ్గుతూ ఉంటుంది అన్నమాట. స్టిఫ్నెస్ తగ్గడానికి మనం ఎప్పుడైతే వాకింగ్ చేస్తూ ఉంటామో మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, కండనరాలు బలపరుస్తాయి, దాని లోపల జాయింట్ స్పేస్ ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనకు మూమెంట్స్ అనేవి బాగుంటాయి, స్టిఫ్నెస్ అన్నది తగ్గుతుంది. దీనివల్ల మనం మంచి రోజువారీ కార్యక్రమాలు, పనులు అన్నీ చేసుకోగలుగుతాం. మూడోది, వెయిట్ తగ్గడం. మనము వాకింగ్ చేయడం వల్ల ఒక నెల రోజులు కంటిన్యూస్లీ వాకింగ్ చేస్తూ ఉంటే దీనివల్ల మనకు వెయిట్ తగ్గుతుంది. ఎప్పుడైతే వెయిట్ తగ్గుతుందో మన బాడీ వెయిట్ తగ్గడం వల్ల జాయింట్లో ఉన్న మెకానికల్ లోడ్ తగ్గుతుంది. మెకానికల్ లోడ్ తగ్గడం వల్ల మనకు పెయిన్ అన్నది తగ్గుతుంది. అలా మనకు ఆర్థరైటిస్తో మనము దూరంగా ఉంటాము. ఇంకోటి ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, డాక్టర్, ఇండోర్ వాకింగ్ చేయవచ్చా, అవుట్డోర్ వాకింగ్ చేయవచ్చా? ప్రిఫరబుల్లీ అవుట్డోర్ వాకింగ్ చేయడం బెటర్. మీరు బయట ఎన్వైరన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతారు, నలుగురు ఫ్రెండ్స్ కలుస్తారు, నలుగురితో మాట్లాడతారు, ముచ్చట పెడతారు. దాంతో బయట ఉన్న ఎన్వైరన్మెంట్ తోటి ఆక్సిజన్ వస్తుంది. వాకింగ్ చేసేటప్పుడు ఏదో ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అది హ్యాపీ హార్మోన్స్. మనకు లోపల నుంచి స్వతహాగా మనం హ్యాపీగా ఉంటాము. దీంతో మనకు పెయిన్ కూడా తగ్గుతూ ఉంటుంది, మన హెల్తీ లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. వాకింగ్ చేయడానికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక కంఫర్టబుల్ ఫుట్వేర్ ఉండాలి, మంచి షూ తీసుకోవాలి, కంఫర్టబుల్ ఉండాలి, దాని హీల్ వచ్చేసి ఫర్మ్ ఉండాలి, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి, మెత్తగా ఉండాలి. నెక్స్ట్, స్లోగా మెల్లిమెల్లిగా వాకింగ్ అన్నది స్టార్ట్ చేయాలి. రోజుకి ఒక ఇనీషియల్లీ స్టేజెస్లో రోజుకి 1 కిలోమీటర్ లేదా 15 నిమిషాలు. దాంతోపాటు మెల్లమెల్లగా మీకు ఎప్పుడైతే కంఫర్ట్నెస్ పెరుగుతూ ఉంటుందో, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారో అప్పుడు టైం పెంచాలి, డిస్టెన్స్ పెంచాలి. అలా చేస్తూ అరౌండ్ 45 minutes to 1 hour డైలీ వాకింగ్ చేయడం అన్నది చాలా మంచిది. దాన్ని ప్రిఫరబుల్లీ కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, చాలామంది ఇంకో క్వశ్చన్ అడుగుతారు, డాక్టర్, ఆర్థరైటిస్ ఉన్నప్పుడు వాకింగ్ చేస్తున్నాము కానీ పెయిన్ పెరిగిపోతుంది, దాంతో కూడా మేము వాకింగ్ కంటిన్యూ చేయాలన్నా లేకపోతే మేము వాకింగ్ ఆపేసేయాలి? ఎప్పుడైతే మీరు వాకింగ్ మొదలు పెట్టున్నారో దాని తర్వాత ఒకవేళ పెయిన్ వస్తుంది, నొప్పి ఎక్కువ అవుతుంది అంటే కొన్ని రోజులు ఆగండి, నొప్పి తగ్గించుకోండి. దాని తర్వాత మళ్ళీ స్లోగా మెల్లిమెల్లిగా 1 kilometer 2 kilometer వాకింగ్ అన్నది పెంచండి. వాకింగ్ ఎనీ టైమ్ ఈజ్ అడ్వాంటేజెస్ దెన్ డిసడ్వాంటేజెస్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకు వాకింగ్తో మనకు ఎప్పుడైనా సరే లాభాలు ఎక్కువ ఉంటాయి కానీ నష్టాలు ఎక్కువ ఉండవు. నష్టాలు చాలా తక్కువ. వాకింగ్ చేస్తూ ఉండాలి. దీంతో మీ బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. మీరు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఒకవేళ వాకింగ్ చేస్తున్నాం డాక్టర్, అన్నీ చేస్తున్నాము కానీ నొప్పి తగ్గట్లేదు, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి?
మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవండి. డాక్టర్ బేసిక్ మెడికేషన్స్ ఇవ్వచ్చు, నొప్పి తగ్గియవచ్చు, దాంతో టెంపరీ పెయిన్ రిలీఫ్ అయితే ఉంటుంది. కానీ ఆర్థరైటిస్కి సంబంధించి రిలీఫ్ ఉండడం కానీ ఆర్థరైటిక్ సిమ్టమ్స్ కానీ మనము ఇచ్చేయలేము. నెక్స్ట్ వచ్చేసి నీ జాయింట్లో ఉన్న ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. అవి స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కానివ్వండి, హైలూరానిక్ యాసిడ్ ఇంజెక్షన్ కానీ, పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ ఇవ్వచ్చు. పిఆర్పి ఇంజెక్షన్ ఇది ఏంటి? ఈ మధ్య కాలంలో పిఆర్పి అనేది చాలా ఇంపార్టెన్స్ తీసుకుంటుంది, చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. మన బ్లడ్ని సెల్ఫ్గా మన నీ జాయింట్లో ప్రాసెస్ చేసిన తర్వాత నీ జాయింట్లో ఇచ్చి దాని ఎఫెక్ట్స్ అనేది తీసుకుంటాము. అది పిఆర్పి. సో పిఆర్పి అంటే ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మా. దాంట్లో చాలా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మిగతా రక్త కణాలు ఉంటాయి. అవి నీ జాయింట్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని ఏదైతే మన కార్టిలేజ్ డ్యామేజ్ ఉందో దాన్ని రివర్స్ చేస్తుంది. దాంతోపాటు మనం మంచిగా చేయగలుగుతాము. గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 ఆర్థరైటిస్ వాళ్ళకి చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. ఇన్ కేస్ ఇవన్నీ నడవట్లేదు, మీకు ఇబ్బంది అవుతుంది, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కింద ఇచ్చే నెంబర్కి మెసేజ్ పెట్టండి, వాట్సాప్ చేయండి. మీ పాత రిపోర్ట్స్, ఎక్స్రేస్ నాకు పంపించండి, నా డౌట్స్ క్లారిఫై చేసుకోండి. నన్ను కన్సల్ట్ అవ్వాలంటే, నన్ను కలవాలంటే కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ బుక్ చేయండి. నేను తారా సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ గచ్చిబౌలి హైదరాబాద్లో అవైలబుల్ ఉంటాను. థ్యాంక్ యూ.